చెప్పండమ్మా. ఎలా ఉన్నారు? మిత్రులారా, రీచార్జ్ అనే పేరుతో జియో, ఎయిర్టెల్ వాళ్ళు మనల్ని దోపిడీ జరుగుతుంది, మనల్ని దోపిడీ చేస్తున్నారు అని మీకు తెలుసా? మీకు మనం దోపిడీ అంటే అవును నిజమే, నిజమే అని అనుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళు ఎంత డబ్బుని ఒక టెక్నాలజీ అప్‌గ్రేడెడ్ చేయడానికి ఇన్వెస్ట్ చేస్తున్నారో మనం ఆలోచించట్లేదు. దానితో పాటుగా ఎంతమందికి ఉపాధి అవకాశాలు ఇస్తున్నారో మనం గమనించట్లేదు మిత్రులారా. ఒక వస్తువు తీసుకుందాం. పెట్రోల్ గాని, ఉప్పు గాని, పప్పులు, బియ్యం ఇవన్నీ ప్రతి వస్తువు యొక్క రేట్ అయితే పెరుగుతూ ఉంటుంది. కానీ ఎన్ని సార్లు అన్నది మనం చూసుకోవాలి. మీకొక ఉదాహరణ చెప్తాను జాగ్రత్తగా వినండి. 6 నెలల క్రితం నేను 199 ప్లాన్‌తో రీచార్జ్ చేయించాను. అప్పుడు 28 డేస్ వ్యాలిడిటీ. అది ఒక 1, 2 మంత్స్ అయిన వెంటనే 249కి పెంచారు మిత్రులారా. అయినా ఓపిక పట్టాం. రీచార్జ్ చేయించాం. ఇప్పుడు 249 ప్లాన్‌ని 299కి పెంచారు. అంటే 3, 4 నెలల వ్యవధిలో వీళ్ళు ఒక ప్లాన్ యొక్క రేట్‌ని అమాంతంగా డబల్ చేశారు మిత్రులారా. పోనీ సర్వీసెస్‌లో ఏమన్నా మార్పుందా అంటే ఏమీ లేదు. అలాగే ఉంది. కాల్ డ్రాప్స్ ఏమన్నా తగ్గాయా అంటే అది కూడా తక్కువే అనే చెప్పుకోవాలి. అండ్ ఇంటర్నెట్ స్పీడ్ ఏమన్నా పెరిగిందా అంటే స్పీడ్ అయితే అస్సలు పెరగలేదు. మరి ఎందుకు వీళ్ళు ఇంతలాగా చేస్తున్నారు అని ఆలోచిస్తే వీళ్ళకి పోటీ లేదు. జియో, ఎయిర్టెల్‌కి మార్కెట్‌లో పోటీ లేదు. అందుకని నేనేం చేశానంటే నా యొక్క సెకండరీ సిమ్‌ని నేను బీఎస్ఎన్ఎల్ సిమ్‌గా తీసుకున్నాను మిత్రులారా. ఒక బీఎస్ఎన్ఎల్ సిమ్‌ని తీసుకున్నాను. బీఎస్ఎన్ఎల్ వాళ్ళు ఫ్రీడమ్ ఆఫర్ కింద కొత్త సిమ్స్‌ని రూ. 1కి మాత్రమే ఇస్తున్నారు. ఈ రూ. 1కి ఏ బెనిఫిట్స్ వస్తున్నాయో మీకు కింద వీడియోలో అయితే నేను వివరించాను. అదొకసారి చూడండి. దీంట్లో కాల్స్ అయితే నేను ఆల్‌మోస్ట్ 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నా. కాల్ డ్రాప్స్ అయితే పెద్ద నాకు ఎక్కువగా ఏమీ అనిపించలేదు. ఎక్కువగా కాల్ డ్రాప్స్ అయితే లేవు. అండ్ ఇంటర్నెట్ విషయానికొస్తే స్పీడ్ అయితే యావరేజ్‌గానే ఉంది. కానీ నాకు యూపీఐ పేమెంట్స్ మాత్రం ఎక్కడా ఫెయిల్ అవ్వట్లేదు మిత్రులారా. బానే అవుతున్నాయి. సో, నేనైతే హ్యాపీగానే ఉన్నాను. సో, మనం కంక్లూజన్ ఏంటంటే డబ్బన్నది మనకి హక్కు మిత్రులారా. మన డబ్బు మన హక్కు. సో, ఇక్కడ మనం ఏంటంటే ప్రతి వస్తువు యొక్క ప్రైజ్ అయితే పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. కొన్ని వస్తువులు అంతరించిపోతూ ఉంటాయి. కొత్త వస్తువులు వస్తూ ఉంటాయి. కానీ మనం ఇక్కడ చూడాల్సిందేంటంటే ఒక దాని వల్ల మనకి గాని, మన కుటుంబానికి గాని ఫైనాన్షియల్‌గా ఏమన్నా ఇంపాక్ట్ జరుగుతుందా? మన కుటుంబం యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఏమన్నా మారిపోతుందా? అన్నది మనం ఆలోచించుకోవాలి. ఒక్కొక్కసారి తీసేయడం కూడా మంచిది అనిపిస్తే తీసేయడం గూడా అలవాటు చేసుకోవాలి మిత్రులారా. కాబట్టి ఆలోచించండి. మనకేది ఉపయోగమో చూసుకోండి. ఏది మనకి బెస్ట్ ప్రైజ్‌కి బెస్ట్ ఆహ్, ప్రొడక్ట్ వస్తుందో చూసుకొని మనం ప్లాన్ చేసుకోవాలి. థాంక్ యూ.